హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిష్ ఎడ్యుటెక్ స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ తెలుగు. ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఇంగ్లీష్ నేర్చుకోవడం కష్టం అని అందరూ భావిస్తూ ఉంటారు. కానీ నేర్చుకోవడం అనేది మొదలు పెడితే ఏది కూడా కష్టం కాదు. కాబట్టి ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేయడం అనేది చేయాలి. సో ఈ వీడియోలో ఒక న్యూ టాపిక్ గురించి తెలుసుకుందాం. నీవు నాతో మాట్లాడితే నేను నీతో మాట్లాడతాను. నీవు నాతో మాట్లాడకపోతే నేను నీతో మాట్లాడను. మీరు నన్ను కలిస్తే నేను మీకు ఏదైనా ఇవ్వగలను. మీరు నన్ను కలవకపోతే నేను మీకు ఏమీ ఇవ్వలేను. నీవు నన్ను అడిగితే నేను నిన్ను స్వీకరించవచ్చు. నీవు నన్ను అడగకపోతే నేను నిన్ను స్వీకరించకపోవచ్చు. సో ఈ సెంటెన్స్లన్నిటిని కూడా మనము గమనిస్తే రెండు విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటేంటంటే నీవు ఆ పని చేస్తే నేను ఈ పని చేస్తానని. సో ఆ విధంగా ఉందన్నమాట. కాబట్టి ఇది ఒక కంబైన్డ్ సెంటెన్స్ అవుతుంది. మధ్యలో ఒక కనెక్షన్ అనేది ఉంటూ ఉంది. మరి ఎలాగ కంబైన్ చేయాలి, ఏ టెన్స్లో ఉన్నవి ఇవి, సో ఆ కనెక్షన్ ఏంటి అనేది ఈ వీడియోలో మనము నేర్చుకుందాం. సింపుల్గా సెంటెన్సెస్ని ఎలా ఫామ్ చేయాలో నేర్చుకుందాం. లెర్న్ ఇంగ్లీష్ ఆన్లైన్ విత్ క్రిష్ ఎడ్యుటెక్. మీరు కనుక మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. అలా చేయడం ద్వారా నేను చేసే కొత్త వీడియోలు, న్యూ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళదాం. తెలుగులో మనము అయితే అని ఉపయోగిస్తూ ఉన్నాం. మాట్లాడితే, ఓకే, నీవు ఇస్తే, నీవు వస్తే, అలాగా అయితే అనేది వస్తూ ఉందన్నమాట వాక్యంలో. మనం ఇంతకు ముందు చూసినటువంటి వాక్యాల్లో ఇలాగా అయితే అన్నట్టు అర్థం వచ్చింది. సో దీన్ని మనము ఇంగ్లీష్లో ఏమంటామంటే ఇఫ్ కండిషన్ అంటాం. ఇఫ్ కండిషన్లో మరి చాలా టైప్స్ అయితే ఉన్నాయి. దానిలో మొదటిది ఓపెన్ కండిషన్. ఈ ఓపెన్ కండిషన్ గురించి మనము ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో పాజిటివ్, నెగిటివ్ అంటే ఓపెన్ కండిషన్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని పాజిటివ్లోను నెగిటివ్లోను చూద్దాం. ఫస్ట్ లెట్ us see ద స్ట్రక్చర్. వాక్య నిర్మాణం అనేది ఎలా చేయాలనేది చూద్దాం. స్ట్రక్చర్ అంటే వాక్య నిర్మాణం, సెంటెన్స్ని ఎలా ఫ్రేమ్ చేయాలి. ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. ఫస్ట్ పార్ట్ వచ్చి ఇఫ్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత V1 అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుందన్నమాట. ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ ఏమైనా ఉంటాయి. ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ విల్ కానీ కెన్ కానీ మే కానీ ఉపయోగిస్తాం. విల్ ఆర్ కెన్ ఆర్ మే. ఆఫ్టర్ దట్ విల్ యూజ్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. అంటే సెకండ్ పార్ట్లో మనకి ఫ్యూచర్ టెన్స్లో ఉంటుందన్నమాట సెకండ్ సెంటెన్స్. ఫస్ట్దేమో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది. ఓకే, సో ఇఫ్ కండిషన్, ఓపెన్ కండిషన్. లెట్ us see. ఫస్ట్ విల్ యూస్ విల్. ఫస్ట్ విల్ను ఉపయోగించి కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అయితే చూద్దాం. పాజిటివ్ సెంటెన్సెస్. ఫస్ట్ వన్, నీవు నాతో మాట్లాడతావు. దీన్ని మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎలా చెప్తామంటే చూద్దాం. నేను నీతో మాట్లాడతాను. దీన్నేమో మనము ఫ్యూచర్ టెన్స్లో చెప్పాలి. నీవు నాతో మాట్లాడతావు అంటే యూ టాక్ టు మీ. నీవు నాతో మాట్లాడతావు, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. తెలుగులో కొంచెం నీవు నాతో మాట్లాడుతావు అంటే అది ఫ్యూచర్ టెన్స్లో ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ నీవు నాతో మాట్లాడుతావు అంటే జనరల్గా నీవు నాతో మాట్లాడతావు అని చెప్తూ ఉన్నప్పుడు మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ను ఉపయోగించాలి. నేను నీతో మాట్లాడతాను అని జనరల్గా చెప్తే తెలుగులో జనరల్గా అర్థం చేసుకుంటే సింపుల్ ప్రెజెంట్ ఉపయోగిస్తాం. లేదు, భవిష్యత్తులో నేను నీతో మాట్లాడతాను అంటే నీవు నాతో మాట్లాడిన తర్వాత నేను భవిష్యత్తులో నేను నీతో మాట్లాడతాను అప్పుడు మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్ను ఉపయోగిస్తాం. ఐ విల్ టాక్ టు యూ. నేను నీతో మాట్లాడతాను అంటే ఐ విల్ టాక్ టు యూ. సో ఇప్పుడు నీవు నాతో మాట్లాడితే నేను నీతో మాట్లాడతాను.
నీవు నాతో మాట్లాడితే నేను నీతో మాట్లాడుతాను. కనెక్షన్ వచ్చింది చూసారా? ఇక్కడ మాట్లాడితే, మాట్లాడు ప్లస్ అయితే, ఓకే, అయితే అనేది అయితే వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనము ఇఫ్ ఉపయోగించాలి. ఇఫ్ యూ టాక్ టు మీ, ఇఫ్ యూ టాక్ టు మీ అంటే నీవు నాతో మాట్లాడితే, ఎప్పుడైతే ఇఫ్ ఉపయోగించామో సెంటెన్స్కి ముందు అయితే అనేది వస్తుంది అనమాట. సో రెడ్ కలర్లో టాక్ అనేది ఉంది కదా, ఇఫ్ యూ, టాక్ అనేది వెర్బ్, ఇఫ్ తర్వాత సబ్జెక్ట్ ఏంటి యూ, నెక్స్ట్ V1 టాక్, ఈ టు మీ అనేది ఎక్స్ట్రా వర్డ్స్. సో స్ట్రక్చర్లో మనకి సరిపోయింది కదా. అలాగే నెక్స్ట్ సబ్జెక్ట్ ఐ, విల్ ఉపయోగించాం ప్లస్ V1 టాక్ టు యూ, ఎక్స్ట్రా వర్డ్స్. ఇఫ్ యూ టాక్ టు మీ ఐ విల్ టాక్ టు యూ. నీవు నాతో మాట్లాడితే నేను నీతో మాట్లాడతాను. లెట్ us see some more examples. అతను నాతో మాట్లాడితే నేను అతనితో మాట్లాడతాను. ఇఫ్ హీ టాక్స్ టు మీ ఐ విల్ టాక్ టు హిమ్. ఇక్కడ హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి టాక్స్ ఉపయోగించాం. ఇఫ్ హీ టాక్స్ టు మీ ఐ విల్ టాక్ టు హిమ్. ఆమె నాతో మాట్లాడితే నేను ఆమెతో మాట్లాడతాను. ఇఫ్ షీ టాక్స్ టు మీ ఐ విల్ టాక్ టు హర్. షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి టాక్స్ వచ్చింది అగైన్. వారు నాతో మాట్లాడితే నేను వారితో మాట్లాడతాను. ఇఫ్ దే టాక్ టు మీ ఐ విల్ టాక్ టు దెమ్. ఇక్కడ దే అనేది ప్లోరల్ కాబట్టి టాక్ ఉపయోగించాలి, టాక్స్ కాదు. రవి నాతో మాట్లాడితే నేను రవితో మాట్లాడతాను. ఇఫ్ రవి టాక్స్ టు మీ ఐ విల్ టాక్ టు రవి, లేదా ఐ విల్ టాక్ టు హిమ్ అని కూడా జనరల్గా చెప్పేస్తాం. రవి నాతో మాట్లాడితే నేను అతనితో మాట్లాడతాను అని చెప్పొచ్చు. అప్పుడు ఇఫ్ రవి టాక్స్ టు మీ ఐ విల్ టాక్ టు హిమ్. సో ఈ విధంగా మనము సబ్జెక్ట్స్ అనేవి మారినప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎస్ యాడ్ చేస్తాం కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూసాం. అతను నాతో మాట్లాడితే నేను అతనితో మాట్లాడతాను. ఇఫ్ హీ టాక్స్ టు మీ ఐ విల్ టాక్ టు హిమ్. ఇక్కడ ఐ విల్ని షార్ట్కట్లో ఐల్, ఓకే అని రాస్తాం, చదివేటప్పుడు ఐల్ అని చదవాలి. ఆమె నాతో మాట్లాడితే నేను ఆమెతో మాట్లాడతాను. ఇఫ్ షీ టాక్స్ టు మీ ఐ విల్ టాక్ టు హర్. వారు నాతో మాట్లాడితే నేను వారితో మాట్లాడతాను. ఇఫ్ దే టాక్ టు మీ ఐ విల్ టాక్ టు దెమ్. రవి నాతో మాట్లాడితే నేను రవితో మాట్లాడతాను. ఇఫ్ రవి టాక్స్ టు మీ ఐ విల్ టాక్ టు హర్, ఐ విల్ టాక్ టు రవి. నెక్స్ట్ విల్ నాట్ ఎగ్జాంపుల్స్, నెగిటివ్ ఎగ్జాంపుల్ చూద్దాం. నీవు నాతో మాట్లాడకు, నేను నీతో మాట్లాడను. నీవు నాతో మాట్లాడకు లేదా మాట్లాడవు అని కూడా చెప్తాను. సింపుల్ ప్రెజెంట్ ఎట్లా చెప్పాలి దీన్ని? యూ డు నాట్ టాక్ టు మీ. నీవు నాతో మాట్లాడకు లేదా నీవు నాతో మాట్లాడవు. నేను నీతో మాట్లాడను. ఐ విల్ నాట్ టాక్ టు యూ, ఐ విల్ నాట్ టాక్ టు యూ. నీవు నాతో మాట్లాడకపోతే నేను నీతో మాట్లాడను. ఇఫ్ యూ డు నాట్ టాక్ టు మీ ఐ విల్ నాట్ టాక్ టు యూ. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో నెగిటివ్ సెంటెన్స్ చెప్పేటప్పుడు ఈ డు నాట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. వెర్బ్కి ముందు మనము డు నాట్ అనేది యాడ్ చేస్తాం. సో లెట్ us see some more examples. అతను నాతో మాట్లాడకపోతే నేను అతనితో మాట్లాడను. ఇఫ్ హీ డస్ నాట్ టాక్ టు మీ ఐ విల్ నాట్ టాక్ టు హిమ్. ఆమె నాతో మాట్లాడకపోతే నేను ఆమెతో మాట్లాడను. ఇఫ్ షీ డస్ నాట్ టాక్ టు మీ ఐ విల్ నాట్ టాక్ టు హర్. వారు నాతో మాట్లాడకపోతే నేను వారితో మాట్లాడను. ఇఫ్ దే డు నాట్ టాక్ టు మీ ఐ విల్ నాట్ టాక్ టు దెమ్. రవి నాతో మాట్లాడకపోతే నేను రవితో మాట్లాడను. ఇఫ్ రవి డస్ నాట్ టాక్ టు మీ ఐ విల్ నాట్ టాక్ టు రవి. సో మరి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనము డు నాట్ ఉపయోగించాలని చెప్పాం, కొన్ని చోట్లేమో డస్ నాట్ కూడా వచ్చింది. ఏంటి అంటే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు డస్ నాట్ అనేది
నెగిటివ్ సెంటెన్సెస్లో ఉపయోగిస్తాం. ఓకే, మిగిలిన సబ్జెక్టులన్నిటికి కూడా డు నాట్ అనేది ప్లూరల్స్కి ఉపయోగిస్తాం. సింగులర్స్లో మొదటి సబ్జెక్ట్ అంటే ఫస్ట్ పర్సన్కి కూడా డు నాటే ఉపయోగిస్తాం. ఓకే, నెక్స్ట్, అతను నాతో మాట్లాడకపోతే నేను అతనితో మాట్లాడను. ఇఫ్ హీ డజంట్ టాక్ టు మీ ఐ వోంట్ టాక్ టు హిమ్. ఆమె నాతో మాట్లాడకపోతే నేను ఆమెతో మాట్లాడను. ఇఫ్ షీ డజంట్ టాక్ టు మీ ఐ వోంట్ టాక్ టు హర్. వారు నాతో మాట్లాడకపోతే నేను వారితో మాట్లాడను. ఇఫ్ దే డోంట్ టాక్ టు మీ ఐ వోంట్ టాక్ టు దెమ్. రవి నాతో మాట్లాడకపోతే నేను రవితో మాట్లాడను. ఇఫ్ రవి డజంట్ టాక్ టు మీ ఐ వోంట్ టాక్ టు రవి. సో ఇంతకు ముందు సెంటెన్సెస్కి ఇప్పుడు ఇచ్చినటువంటి సెంటెన్సెస్కి డిఫరెన్స్ ఏంటంటే డస్ నాట్ని షార్ట్ చేసి షార్ట్కట్లో డజంట్ అన్నాం, విల్ నాట్ని షార్ట్ చేసి వోంట్ అన్నాం. అంటే విల్ నాట్ అనేకపోతే వోంట్ అని షార్ట్గా ఉపయోగిస్తాం అనమాట, షార్ట్ ఎక్స్ప్రెషన్. క్యాన్ స్ట్రక్చర్లో క్యాన్ అన్నాం. క్యాన్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. మీరు నన్ను కలుస్తారు, నేను మీకు ఏదైనా ఇవ్వగలను. మీరు నన్ను కలుస్తారు అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూ మీట్ మీ లేదా మీరు నన్ను కలుస్తారు అని చెప్తాం. నేను మీకు ఏదైనా ఇవ్వగలను, ఐ కెన్ గివ్ యూ సంథింగ్. మీరు నన్ను కలిస్తే నేను మీకు ఏదైనా ఇవ్వగలను. మీరు నన్ను కలిస్తే, కలుగు ప్లస్ అయితే, కలిస్తే. ఓకే, అయితే అనేది వచ్చింది కాబట్టి ఇఫ్ కండిషన్ ఉపయోగిస్తా ఉన్నాం. ఇఫ్ యూ మీట్ మీ ఐ కెన్ గివ్ యూ సంథింగ్. ఇఫ్ యూ మీట్ మీ, మీరు నన్ను కలిస్తే ఐ కెన్ గివ్ యూ సంథింగ్, నేను ఏదైనా ఇవ్వగలను. అంటే ఇక్కడ సాధ్యపడుతుంది, మీరు నన్ను కలిస్తేనే సాధ్యపడితే ఇవ్వగలను, లేకపోతే ఎలా ఇవ్వగలను అని. అతను నన్ను కలిస్తే నేను అతనికి ఏదైనా ఇవ్వగలను. ఇఫ్ హీ మీట్స్ మీ ఐ కెన్ గివ్ హిమ్ సంథింగ్. ఆమె నన్ను కలిస్తే నేను ఆమెకు ఏదైనా ఇవ్వగలను. ఇఫ్ షీ మీట్స్ మీ ఐ కెన్ గివ్ హర్ సంథింగ్. వారు నన్ను కలిస్తే నేను వారికి ఏదైనా ఇవ్వగలను. ఇఫ్ దే మీట్ మీ ఐ కెన్ గివ్ దెమ్ సంథింగ్. రవి నన్ను కలిస్తే నేను అతనికి ఏదైనా ఇవ్వగలను. ఇఫ్ రవి మీట్స్ మీ ఐ కెన్ గివ్ హిమ్ సంథింగ్. కెనాట్ ఎగ్జాంపుల్స్, నెగిటివ్ ఎగ్జాంపుల్స్, లెట్ us see. మీరు నన్ను కలవరు, నేను మీకు ఏమీ ఇవ్వలేను. మీరు నన్ను కలవరు అంటే యూ డు నాట్ మీట్ మీ. నేను మీకు ఏమీ ఇవ్వలేను, ఐ కెనాట్ గివ్ యూ ఎనీథింగ్. ఇంతకుముందు సంథింగ్ అన్నాం, ఇప్పుడు ఎనీథింగ్ వస్తుందన్నమాట. మీరు నన్ను కలవకపోతే నేను మీకు ఏమీ ఇవ్వలేను. ఇఫ్ యూ డు నాట్ మీట్ మీ ఐ కెనాట్ గివ్ యూ ఎనీథింగ్. లెట్ us see some more examples. అతను నన్ను కలవకపోతే నేను అతనికి ఏమీ ఇవ్వలేను. ఇఫ్ హీ డస్ నాట్ మీట్ మీ ఐ కెనాట్ గివ్ హిమ్ ఎనీథింగ్. ఇఫ్ హీ డస్ నాట్ మీట్ మీ ఐ కెనాట్ గివ్ హిమ్ ఎనీథింగ్. ఆమె నన్ను కలవకపోతే నేను ఆమెకు ఏమీ ఇవ్వలేను. ఇఫ్ షీ డస్ నాట్ మీట్ మీ ఐ కెనాట్ గివ్ హర్ ఎనీథింగ్. వారు నన్ను కలవకపోతే నేను వారికి ఏమీ ఇవ్వలేను. ఇఫ్ దే డు నాట్ మీట్ మీ ఐ కెనాట్ గివ్ దెమ్ ఎనీథింగ్. రవి నన్ను కలవకపోతే నేను అతనికి ఏమీ ఇవ్వలేను. ఇఫ్ రవి డస్ నాట్ మీట్ మీ ఐ కెనాట్ గివ్ హిమ్ ఎనీథింగ్. సో ఈ విధంగా మనము నెగిటివ్లో చెప్పవచ్చు. అతను నన్ను కలవకపోతే నేను అతనికి ఏమీ ఇవ్వలేను. షార్ట్ కట్స్ ఉపయోగించి చూద్దాం. ఇఫ్ హీ డస్ నాట్ అన్నదాన్ని డజంట్ అన్నాం. ఇఫ్ హీ డజంట్ మీట్ మీ ఐ కెనాట్ గివ్ హిమ్ ఎనీథింగ్. ఆమె నన్ను కలవకపోతే నేను ఆమెకి ఏమి ఇవ్వలేను. ఇఫ్ షీ డజంట్ మీట్ మీ ఐ కెనాట్ గివ్ హర్ ఎనీథింగ్.
వారు నన్ను కలవకపోతే నేను వారికి ఏమీ ఇవ్వలేను. ఇఫ్ దే డోంట్ మీట్ మీ ఐ కాంట్ గివ్ దెమ్ ఎనీథింగ్. రవి నన్ను కలవకపోతే నేను అతనికి ఏమి ఇవ్వలేను. ఇఫ్ రవి డజంట్ మీట్ మీ ఐ కాంట్ గివ్ హిమ్ ఎనీథింగ్. సో డస్ నాట్ అనేది డజంట్ అయింది, కెనాట్ అనేది కాంట్ అయింది, కాంట్. మే, లెట్ us see మే. మేతో కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. మీరు నన్ను అడుగుతారు, నేను మిమ్మల్ని స్వీకరించవచ్చు. అంటే మీరు అడిగిన తర్వాత నేను స్వీకరించవచ్చు అనే సెంటెన్స్ ఉంది. మీరు నన్ను అడుగుతారు అంటే యు ఆస్క్ మీ. నేను మిమ్మల్ని స్వీకరించవచ్చు అంటే ఐ మే యాక్సెప్ట్ యూ. రెండు కలిపితే మీరు నన్ను అడిగితే నేను మిమ్మల్ని స్వీకరించవచ్చు. ఇఫ్ యు ఆస్క్ మీ ఐ మే యాక్సెప్ట్ యూ. ఇఫ్ యు ఆస్క్ మీ ఐ మే యాక్సెప్ట్ యూ అంటే స్వీకరించవచ్చు లేదా స్వీకరించకపోవచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట, గ్యారంటీ ఎవరు. అలాంటి సమయంలో మే వస్తుందన్నమాట. మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. అతను నన్ను అడిగితే నేను అతన్ని స్వీకరించవచ్చు. ఇఫ్ హీ ఆస్క్స్ మీ ఐ మే యాక్సెప్ట్ హిమ్. ఆమె నన్ను అడిగితే నేను ఆమెను స్వీకరించవచ్చు. ఇఫ్ షీ ఆస్క్స్ మీ ఐ మే యాక్సెప్ట్ హర్. వారు నన్ను అడిగితే నేను వారిని స్వీకరించవచ్చు. ఇఫ్ దే ఆస్క్ మీ ఐ మే యాక్సెప్ట్ దెమ్. రవి నన్ను అడిగితే నేను అతన్ని స్వీకరించవచ్చు. ఇఫ్ రవి ఆస్క్స్ మీ ఐ మే యాక్సెప్ట్ హిమ్. మే నాట్. ఎగ్జాంపుల్స్, నెగటివ్ సెంటెన్సెస్ మే నాట్ చూద్దాం. మీరు నన్ను అడగరు, నేను మిమ్మల్ని స్వీకరించకపోవచ్చు. మీరు నన్ను అడగరు, యు డు నాట్ ఆస్క్ మీ. నేను మిమ్మల్ని స్వీకరించకపోవచ్చు, ఐ మే నాట్ యాక్సెప్ట్ యూ. మీరు నన్ను అడగకపోతే నేను మిమ్మల్ని స్వీకరించకపోవచ్చు. ఇఫ్ యూ డు నాట్ ఆస్క్ మీ ఐ మే నాట్ యాక్సెప్ట్ యూ. ఇఫ్ యూ డు నాట్ ఆస్క్ మీ ఐ మే నాట్ యాక్సెప్ట్ యూ అంటే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు అడగకపోయినా జరుగుద్దులే అని ఎప్పుడు అనుకోవద్దండి. అడగకపోతే ఆ అమ్మాయిన పెట్టదు అంటారు అందుకే పెద్దలు. కాబట్టి మీరు అడగకపోతే నేను మిమ్మల్ని స్వీకరించకపోవచ్చు అనేది వస్తుందన్నమాట. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. అతను నన్ను అడగకపోతే నేను అతన్ని స్వీకరించకపోవచ్చు. ఇంగ్లీష్లో ఇఫ్ హీ డస్ నాట్ ఆస్క్ మీ ఐ మే నాట్ యాక్సెప్ట్ హిమ్. ఆమె నన్ను అడగకపోతే నేను ఆమెను స్వీకరించకపోవచ్చు. ఇఫ్ షీ డస్ నాట్ ఆస్క్ మీ ఐ మే నాట్ యాక్సెప్ట్ హర్. వారు నన్ను అడగకపోతే నేను వారిని స్వీకరించకపోవచ్చు. ఇఫ్ దే డు నాట్ ఆస్క్ మీ ఐ మే నాట్ యాక్సెప్ట్ దెమ్. రవి నన్ను అడగకపోతే నేను అతన్ని స్వీకరించకపోవచ్చు. ఇఫ్ రవి డస్ నాట్ ఆస్క్ మీ ఐ మే నాట్ యాక్సెప్ట్ హిమ్. వీటిని షార్ట్ చేసి చూద్దాం. అతను నన్ను అడగకపోతే నేను అతన్ని స్వీకరించకపోవచ్చు. ఇఫ్ హీ డజంట్ ఆస్క్ మీ ఐ మే నాట్ యాక్సెప్ట్ హిమ్. ఆమె నన్ను అడగకపోతే నేను ఆమెను స్వీకరించకపోవచ్చు. ఇఫ్ షీ డజంట్ ఆస్క్ మీ ఐ మే నాట్ యాక్సెప్ట్ హర్. వారు నన్ను అడగకపోతే నేను వారిని స్వీకరించకపోవచ్చు. ఇఫ్ దే డోంట్ ఆస్క్ మీ ఐ మే నాట్ యాక్సెప్ట్ దెమ్. రవి నన్ను అడగకపోతే నేను అతన్ని స్వీకరించకపోవచ్చు. ఇఫ్ రవి డజంట్ ఆస్క్ మీ ఐ మే నాట్ యాక్సెప్ట్ హిమ్. కంప్లీట్ ద ఫాలోయింగ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు వరకు చెప్పినటువంటి మరి కాన్సెప్ట్ గురించి మీకు ఈ ఓపెన్ కండిషన్ గురించి అర్థమైనటువంటి 3 రకాలుగా అంటే విల్, కెన్, మే 3 ఉపయోగించి కొన్ని వాక్యాలు అయితే చెప్పడం జరిగింది. సో మీ యొక్క అభ్యాసం కొరకు కంటిన్యూషన్గా నేర్చుకోవడానికి సో ఇక్కడ ఎక్సర్సైజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీటిని మీరు కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి కింద
కామెంట్ బాక్స్లో తెలియజేయండి. కంప్లీట్ ద ఫాలోయింగ్ ఎక్సర్సైజ్. వారు వస్తే మనము మాట్లాడవచ్చు. ఫస్ట్ వన్. సెకండ్ వన్, వారు రాకపోతే మనము మాట్లాడకపోవచ్చు. నీవు మాట్లాడితే ఆమె అంగీకరిస్తుంది. నీవు మాట్లాడకపోతే అతను అంగీకరించడు. నీ స్నేహితుడు వస్తే మనము మొదలు పెడదాము. అతను చేయకపోతే నీవు చేయగలవు. సో ఇక్కడ 6 సెంటెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 6 సెంటెన్సెస్కి ఇంగ్లీష్లో మీరు రాసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you like this video, please like and share with your friends. Don't forget to comment on this video. ఫ్రెండ్స్, ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.